శ్రీజ రీఎంట్రీ ఉంటే చాలా బాగుంటుందనిపిస్తుందనమాట. ఇంకా 40 డేస్ పైనుంది. మనకు అప్డేట్ ఏం రాలేదు. రీఎంట్రీ ఉంది అది అనేం రాలేదనమాట. ఉంటే బాగుంటుందనిపిస్తుంది. ఎందుకు అంటున్నాను ఈ మాట అంటే స్టఫ్ ఏమీ లేదు. మనం ఈ వీక్ చూసుకున్నట్లయితే ఆ బాండింగ్స్ అయితేమి, ఆ సేఫ్ గేమ్ ఆడేవాళ్ళైతేమి కొంతమంది మనకి రాము రాథోడ్ లాంటోళ్ళైతే ఇంక డైరెక్ట్ నామినేషన్ అయిపోతున్నారు. నేను హౌస్‌లోంచి ఎళ్ళిపోతాను. నేను హోమ్ సిక్‌గా ఫీల్ అవుతున్నాను. ఇంట్లో వాళ్ళని మిస్ అవుతున్నాను. పిల్లోళ్ళని మిస్ అవుతున్నాను. నేను ఇన్ని రోజులు ఎప్పుడు హౌస్‌లో ఉండలేదు. బయట అంతమంది శ్రీజ లాంటోళ్ళు బయట నేను పోతాను, ఆడతాను అని పోరాడుతుంటే, ఇలాంటోళ్ళని హౌస్‌లో పెట్టుకొని, ఇంట్రెస్ట్ లేనోళ్ళని హౌస్‌లో పెట్టుకొని, ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళని బయటికి దొబ్బేయడం ఎంతవరకు బాగుంది? అసలు మీకెంతమందికి నచ్చుతుంది ఇది? ఇప్పుడు బర్నీ గారిని తీసుకొచ్చారు హౌస్‌లోకి. ఏదో ఆడతారు, చేస్తారు అని. బర్నీ గారు ఇంజ్యూరీ అయ్యి ఇప్పటికి జస్ట్ రెస్ట్ తీసుకునేంత వరకే అయిపోతుంది. వచ్చి 1 వీక్ పైన అవుతుంది. బర్నీ గారు చేసింది ఏమీ లేదు. రెస్ట్ తీసుకుంటున్నారు. జస్ట్ రెస్ట్ తీసుకున్నారు. టాస్క్‌లు పెట్టినా గాని వాళ్ళ టీమ్‌మేట్స్‌ని పుష్ చేయడం జరుగుతుంది. అంతకు మించి బర్నీ గారు చేసేదేమీ లేదు. అదే శ్రీజ ఉండుంటే ఈ పాటికి ఎంతో స్టఫ్ ఇచ్చేది. మనకొచ్చిన నామినేషన్స్ వచ్చి చేస్తుంది కదా! వచ్చిన 1 డేలోనే, 2 డేస్‌లోనే ఎంతో స్టఫ్ ఇచ్చిందనమాట. అసలు మీకెంతమందికి నచ్చుతుంది? ఇది ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ అవ్వబోతుంది. చివరి వరకు చూడడానికి ట్రై చేయండి. అప్పుడే క్లియర్ ఇన్ఫర్మేషన్ మీకు తెలుస్తుందనమాట. అండ్ వీడియో చూసే ముందు ఖచ్చితంగా లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మామ. కొంచెం మనకి బూస్టింగ్‌గా ఉంటుంది. అండ్ ఎక్కువ వీడియోలు ఫర్దర్‌గా మన వీడియోస్ చాలా వస్తాయి. ఎన్ని మిస్ అవ్వకుండా ఉండాలంటే లైక్ ఖచ్చితంగా చేసుకోండి. లైక్ చేసి స్టార్ట్ చేయండి వీడియో. ఎక్కువ మందికి తెలుస్తుంది ఇన్ఫర్మేషన్. అసలేంటి? ఎలా జరుగుతుంది? హౌస్‌లో అసలు ఈ గోలేంటి? ఈ రణరంగం, చదరంగం ఏంటి అసలు ఇదంతా ఏంటి? బిగ్ బాస్ ఎందుకిలా చేస్తున్నాడు? ఈ షో అసలు ఎందుకింత డల్‌గా ఉంది? వీటన్నిటి గురించి మాట్లాడుకుందాం క్లియర్ కట్‌గా. లైక్ అయితే చేసి స్టార్ట్ చేయండి. ఇంగా వీడియోలోకి ఎంటర్ అయిపోతే స్టార్టింగ్ సీజన్ అప్పుడు ఎంతో హైప్ ఇచ్చారు. ఇది రణరంగంగా ఉంటుందని చెప్పారు. 2 హౌసెస్ పెట్టారు. కామన్ మ్యాన్స్‌ని తెచ్చారు. సెలబ్రిటీస్ తెచ్చారు. మొత్తానికి ఎంచుకున్న విషయంలో రాంగ్ అన్నమాట. ఎవరినైతే ఎంచుకొని తీసుకొచ్చారో ఆ పర్సన్స్‌ని అక్కడి నుంచి ఫుల్ స్పాయిల్ అయిపోయింది. కేవలం బర్నీ గారి వల్లే బర్నీ గారు బాండింగ్స్ ఏదైతే బర్నీ గారు స్టార్ట్ చేశారో, ఆ బాండింగ్స్, ఆ సేఫ్ గేమ్స్ ఏదైతే స్టార్ట్ చేసి ప్లే చేశారో, అక్కడి నుంచే బిగ్ బాస్ షో దొబ్బింది అనుకునే వాళ్ళు ఖచ్చితంగా కామెంట్ రూపంలో అయితే తెలియచేయండి. అది కరెక్టో, రాంగో అది తెలియచేయండి ఫస్ట్. ఆడ్నించి సరే అది అయిపోయింది. అక్కడి నుంచి పర్ణయ్ గారు స్టార్ట్ చేశారు. ఇదంతా నా ఫస్ట్ బాండింగ్స్ పెట్టుకోవడం, తనూజ నాన్న అనడం అక్కడి నుంచే ఇదంతా స్టార్ట్ అయింది. పర్ణయ్ గారి ప్లాన్ నామినేషన్స్‌లలో ప్రతిసారి ఉండకపోవడం, అందరిని మంచిగా చేసుకోవడం. అది ఇమోనియల్ మళ్ళీ మన సంజన గారితో పెట్టుకోవడము, మళ్ళీ కళ్యాణ్, తనూజ వీళ్ళు ఒకలాగా ఉండడము, మళ్ళీ దివ్య, పర్ణయ్ ఇదొక్క చైన్ ఫార్మ్ అంట. ఇది చైన్ ఫార్మ్ ఇదంతా. కొంతమంది బాండింగ్స్, కొంతమంది సేఫ్ గేమ్స్, కొంతమంది హౌస్‌లో ఉండడానికి ఇష్టపడట్లేదు వెళ్ళిపోతాం అంటున్నారు. కొంతమంది ఆ ఎపిసోడ్‌లో కనిపిస్తే మహాభాగ్యం రా బాబు అన్నట్టు అనిపిస్తుంది. ఆ నిఖిల్ అయితేమి, రాము అయితేమి, సాయి శ్రీనివాస్ అయితేమి, ఈ మెరుపు తీగల్లాగా ఎప్పుడో ఒకసారి కనిపిస్తున్నారనమాట. వీళ్ళందరితో పోల్చుకుంటే అసలు నేను హౌస్‌లోనే ఉండను వెళ్ళిపోతున్నాను అనుకుంటే శ్రీజ ఉండుంటే ఎంత బాగుండేది మనకి. వచ్చిన రీ ఎంట్రీ వచ్చిన 1 డే, 2 డేలోనే ఎంతో స్టఫ్ ఇచ్చింది. ఎంతో మందికి నచ్చింది. అలాంటి అమ్మాయిని ఇంజ్యూరీ అయ్యిందని తెలుసు. ఇంకా గేమ్స్ ఆడలేరు, స్టఫ్ ఇవ్వలేరని తెలిసి కూడా అలాంటి వాళ్ళని హౌస్‌లో వచ్చి మరి శ్రీజ గారిని ఎందుకు బయటికి పంపించడం జరిగింది? అసలు దీని పెద్ద క్వెషన్ మార్క్‌గా పెరుగుతుంది. ఇంకోటేంటంటే ఆ ఓటింగ్ సిస్టమ్ ఏదైతే పెట్టారో అది మనకు చూపించకపోవడం ఇంకా అన్‌ఫెయిర్ అనిపిస్తుందన్నమాట. ఇంకా అన్‌ఫెయిర్ అనిపిస్తుంది. అది చూపించుంటే బాగుండేదేమో. ఇంత ఫ్యాన్ బేస్ ఉన్న శ్రీజకి తక్కువ ఓటింగ్ రావడం ఏంటి? అప్పటికప్పుడు వచ్చిన బర్నీ గారికి ఎక్కువ ఓటింగ్ రావడం ఏంటో, బర్నీ గారికి సేవ్ అవ్వడం ఏంటో, అసలు బిగ్ బాస్ ఎలా ఆలోచించాడో ఏంటో నాకైతే అర్థం కావట్లేదు. ఇంకా నాకు తెలిసి ఇలాగే మనకు పోయిన వీక్ అసలు ఈ వీక్ చూసుకున్నట్లయితే ఏంటండి 3 రోజులు అదే ఫోను కాల్, అదే కెప్టెన్సీ టాస్కు, అదే ఏదో రెబెల్ అంట. 3 రోజులు లాగుతారా? 3 రోజులు ఒక కంటెంట్‌ని పెట్టుకొని చిన్న కెప్టెన్సీ కంటెంట్ దాన్ని పట్టుకొని ఆ ఫోన్‌ని ఒకదాన్ని ఆ 3 రోజులు అక్కడే పెట్టేసి, ఆ ఫోన్ చేయడము, ఒకళ్ళొచ్చి లిఫ్ట్ చేయడము, మాట్లాడడము, రెబెల్ అంటారు, అదంటారు, ఇదంటారు. ఏ కంటెంట్ దొరక్క ఏమీ చేయలేక 3 రోజులు అసలు దొబ్బేశారనమాట. అసలు ఈ వీక్ కూడా చిరాకు దొబ్బింది చూడాలంటేనే. ఇలా అయితే అసల సీజన్స్ ఎలా చూస్తాము? మనకసలు ఎలా చూడబుద్దయిద్ది. ఇంక టీఆర్‌పీ రేట్ తగ్గుతుంది, తగ్గుతుంది అంటే తగ్గుతూనే ఉంటుందనమాట. స్టఫ్ లేదు. స్టఫ్ ఇచ్చే మనుషులు మనకు మన శ్రీజ ఫస్ట్ అసలు శ్రీజ అయితేమి ఫేస్ టు ఫేస్ మాట్లాడేవాళ్ళు. హరీష్ గారైతేమి మరి మనకి హరీష్ గారైతేమి కామన్ మ్యాన్స్ నుంచి ఎవరైతే వచ్చారో ప్రతి ఒక్కరు స్టఫ్ ఇచ్చే బ్యాచే. రియాలిటీగా మాట్లాడుకోవాలంటే మనము మీరు కూడా రియాలిటీగా మాట్లాడుకోండి. హరీష్ గారు ఫేస్ టు ఫేస్ మాట్లాడతారు. ఉన్నదున్నట్టు మాట్లాడతారు. కాకపోతే కొంచెం హోమ్ సిక్‌గా ఫీల్ అయిపోయి, ఆ మనుషులు నాకు నచ్చట్లేదు అది ఇది అని వెళ్ళిపోయారు. కావాలి మనకు మర్యాద మనిషి కూడా అలాంటి టైపే. ఏదున్నా జెన్యూన్ టైప్ అన్నమాట. మాట్లాడేది ఉన్నదున్నట్టు మాట్లాడే టైప్ అన్నమాట. అలాంటి మరి
ప్రియా కూడా మనకి శ్రీజ కామన్ మ్యాన్స్ నుంచి ఎవరు వచ్చారు ప్రతి ఒక్కరు. ఇంకా శ్రీజ అయితే హై డోస్ అసలు మామూలుగా మాట్లాడదు. చాలా రేగిపోద్ది. అసలు శ్రీజని ఉంచుంటే బాగుండేది అనిపించింది. వీళ్ళందరూ ఎవరైతే ఫేస్ టు ఫేస్ మాట్లాడే వాళ్ళందరూ క్లియర్ అప్ చేసేసాడు బిగ్ బాస్. బిగ్ బాస్ అంటేనే రియాలిటీ షో అని చెప్పారు. జెన్యూన్ గా ఉండడం, జెన్యూన్ గా ఆటలాడటం, అదంతా ఇక్కడ ఉంటే జెన్యూనిటీ, మనిషి జెన్యూనిటీ బయట పడద్ది అనేది ఒక షో. అది మనం సీజన్ 1 నుంచి మా అయితే 7 పోయిన సీజన్ వరకు కూడా చూసాము. బానే జరిగినాయి గేమ్స్ అన్నీ జరిగినాయి. ఈ సీజన్ లోనే మరి ఆ హౌస్ మేట్స్ ప్రభావము, లేకపోతే ఆ బర్నీ గారు ఒక్కరే ఇదంతా మార్చారో ఏం అర్థం కావట్లేదు గానీ, ఇప్పటికీ వదులుకోలేకపోతున్నాం. మేము హౌస్ నుంచైనా బయటికి పోతాం గానీ బాండింగ్స్ వదులుకోం, సేఫ్ గేమ్ వదులుకోం అన్నట్టే ఉందన్నమాట. ఈ టైంలో శ్రీజ ఉండుంటే కొంచెము భరణి గారు ఇప్పటికి ఇంకా బిగ్ బాస్ షో అయిపోయేంత వరకు కూడా తను ఒక ఇంజురీలోనే ఉండేటట్టున్నాడు. తనకి తగిలిన దెబ్బలు ఏదైతే స్విమ్మింగ్ పూల్ లో ఏదైతే పడి దెబ్బలు తగిలాయో అవి ఇప్పటికీ రికవరీ కాలేకపోతున్నాడు అనమాట. అలాంటప్పుడు శ్రీజ ఉన్నట్టు ఇప్పటికి ఎంతో స్టఫ్ వచ్చేది వీళ్ళకి. ఈ బాండింగ్స్ మన కెప్టెన్ ఏదైతే బాండింగ్స్ వస్తున్నాయో అన్నిటికి ఇచ్చి పడేసేదనే చెప్పొచ్చు అనమాట. అండ్ అసలు సాయి శ్రీనివాస్ మనకి రాము రాథోడైతే అసలు మెరుపుతే అసలు కనిపించడమే. నిఖిల్ నిఖిల్ కూడా కనిపించడమే వాళ్ళకే బాగుంటుంది. అలాంటి ముగ్గురిని హౌస్ లో ఉంచుకొని ఊరక తింట అసలు ఏమి కంటెంట్ లేకుండా ఏమీ లేకుండా ఒక బాడీ బిల్డర్స్ ని ఇంత ఇంత పెట్టుకొని ఒక్క అమ్మాయిని తీసుకొని రావడానికి ఫ్యాన్స్ ఇంతమంది కోరుకుంటున్నారు. ఆ అమ్మాయి వస్తే బాగుంటుంది, బాగా మాట్లాడుద్ది, బాగా టాస్క్లు ఆడుద్ది, ఒక కామన్ గోల్ జాబ్ వదిలేసింది, ఒక వస్తుంది, నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలనుకుంటుంది. ఇలాంటి అమ్మాయిని ఉంచుకుంటారా హౌస్ లో? మాకు ఇంట్రెస్ట్ లేదన్న వాళ్ళని ఉంచుకుంటారా? మళ్ళీ సరే బిగ్ బాస్ మరి ఇప్పుడు టాస్క్‌లు పెట్టొచ్చు. మనకి టీమాన్ పవన్ ఉన్నాడు, నిఖిల్ ఉన్నాడు, లేకపోతే గౌరవ్ ఉన్నాడు, మంచి బాడీ బిల్డర్స్ ఉన్నారు, ఫిజికల్ టాస్క్‌లు ఆడేవాళ్ళు ఉన్నారు. నిన్న కూడా చూసుకున్నట్లయితే ఏదో మగ్గుల్లో పెట్టి నీళ్ళు ఇసిరేసేదంట బకెట్లలో. అసలు ఏ గేమ్స్ పెడుతున్నారండి బాబు! అసలు చిన్న పిల్లలు కూడా ఇంట్రెస్ట్‌తో అసలు హై స్కూలోళ్ళు కూడా ఇలాంటి గేమ్స్ ఆడలేము. నాకు తెలిసి ఇలాంటి గేమ్స్ పెడితే ఇలాంటి గేమ్స్ ఎవడు ఆడతార్రా? ఏం మంచియి పెట్టండి అంటారేమో. ఇలాంటి గేమ్స్ పెడుతున్నారు. మరి ఎందుకు తీసుకొచ్చారు వాళ్ళందరిని? అదేదో నార్మల్ పర్సన్స్‌ని తీసుకొనొచ్చి ఇప్పుడు బాడీ బిల్డర్స్ ఎందుకింక మరి? ఇప్పుడు మంచిగా జిమ్ చేసే వాళ్ళని వాళ్ళందరినీ తీసుకురావాల్సిన అవసరం ఏముంది? ఇలాంటి చిన్న చిన్న గేమ్స్ ఓన్లీ తీసుకొనొచ్చుంటే మామూలు నార్మల్ పర్సన్స్‌ని తీసుకొచ్చినా బాగుండేది కదా! రోజుకి పెట్టుకోవాలంటే ఎన్నో పెట్టుకోవచ్చు. రోజుకి ఒక రోజు ఎంటర్‌టైన్‌మెంట్ పెట్టుకోవచ్చు. ఒకరోజు కెప్టెన్సీ టాస్క్, సరే కెప్టెన్సీ టాస్క్ ఒక 2 రోజులు పెట్టుకున్నా, ఒకరోజు ఎన్నో అలా డిఫరెంట్ అప్పుడు అంతకుముందు పెట్టేవాళ్ళనమాట. చాలా పెట్టేవాళ్ళు టాస్కులు. ప్రతిరోజు చూస్తుంటే చూడాలి, ఇంకా చూడాలి, ఇంకా చూడాలి అనిపిచ్చేది. అసలు ఈ సీజన్ మరి వాళ్ళ హౌస్ మేట్స్ వల్ల మారిందా? లేకపోతే ఇప్పుడు బిగ్ బాస్ ఇంకేం చేయలేకపోతున్నాడా ప్రెజెంట్? లైవ్ షో చూసే వాళ్ళకైతే అర్థమైద్ది. లైవ్ చూసే వాళ్ళకి బిగ్ బాస్ మొత్తుకొని చెప్తున్నాడు. మీరు ఎంటర్‌టైన్‌మెంట్ ఇవ్వడానికి ఇక్కడికొచ్చారు. మీరు ఎంటర్‌టైన్‌మెంట్ ఇవ్వట్లేదు. రెస్ట్ తీసుకుంటున్నారు. ఏమీ చేయట్లేదు అని మొత్తుకొని చెప్తున్నాడనమాట. చెప్పిన ఒక 5 నిమిషాలకేమో వింటారు. తర్వాత మళ్ళీ నార్మల్ గానే వాళ్ళు ప్రొసీడ్ అవ్వడం జరుగుతుంది. ఎలా అదే విధంగా ప్రొసీడ్ అవ్వడం జరుగుతుంది. అసలు హ్మ్. మీకు ఆ శ్రీజ ఉంటే చాలా బాగుంటుంది. అసలు భరణి గారిని ఇప్పుడు భరణి గారైతే మీరందరూ చూసారు. రీ ఎంట్రీ వచ్చాక భరణి గారు ఏమేం చేస్తున్నారు? అసలు ఇప్పుడు ఎంత స్టఫ్ వస్తుందో భరణి గారి దగ్గర నుంచి మనం అందరం చూస్తున్నాం. అదే ప్లేస్‌లో శ్రీజ ఉంటే ఇప్పుడు ఎలా ఉండేది? అసలు హౌస్‌కి వర్త్ క్యాండిడేట్ శ్రీజానా? భరణి గారా? మీరెవరనుకుంటున్నారో కామెంట్ అయితే చేయండి. చూద్దాం. ఇప్పటికన్నా చూద్దాము. ఇంకా 40 డేస్ పైనుంది కాబట్టి ఇంక రీ ఎంట్రీ అయితే ఉండకపోవచ్చు అనిపిస్తుంది. మనకెందుకు ఇలా మాట్లాడుతున్నామంటే అసలు ఎందుకు తీసుకోలేదు? ఈయనకి ఇప్పుడు బర్నీ గారితో పోల్చుకుంటే శ్రీజ ఎందుకు తక్కువ? ఇప్పుడు జనాభా ఎక్కువ మంది కోరుకుంటున్నారు. అలాంటి అప్పుడు బర్నీ గారు కావాలా? లేకపోతే శ్రీజ గారు సరే బర్నీ గారిని కూడా చాలా మంది కోరుకుంటున్నారు. ఓకే. నేనది చెప్పట్లేదనమాట. నేను చెప్పే టాపిక్ ఏంటంటే బర్నీ గారు ఇంజ్యూర్ అయ్యారు మెయిన్. ఏదైతే షో అక్కడ మా రియేటి రూపంలో వచ్చాక బన్నీ గారు మనకి ఇంజ్యూరీ అవ్వడం జరిగింది. ఇంజ్యూరీ అయినప్పుడు బిగ్ బాస్ షోలో మనకి ఫిజికల్ గేమ్స్ అయన్నీ ఉంటాయని తెలుసు. అంటే చిన్న ఫీవర్, డెంగ్యూ ఫీవర్ వస్తేనే మనకి ఆయిషా గారిని బయటికి పంపించడం జరిగింది. అలాంటప్పుడు ఇంజ్యూరీ అంత పెద్ద ఇంజ్యూరీ అయ్యి లేయలేక, నడవలేక ఉన్న పర్సన్ ఎలా టాస్కులు ఆడతాడనిపిస్తుంది? అసలు అది 1 వీక్‌లో రికవరీ అయ్యేది అస్సలు గాదు. బిగ్ బాస్ షో ఉండేది మహా అయితే ఇంకొక 40 డేస్ ఉంటది. ఆ 40 డేస్‌లో ఇంగ బర్నీ గారు రికవరీ అవ్వడానికే టైం అయిపోద్ది. మరి అయన్నీ మరి తెలిసి చేసారా? మరి రికవర్ అవ్వడానికి ఒక ఇంజ్యూరీ అయిన పర్సన్‌ని ఉంచుకోవడం బెస్టా? లేకపోతే ఇప్పటికి మంచి ఫార్మ్‌లో ఉండి బయట ఫ్యాన్ బేస్ ఎక్కువగుండే అమ్మాయిని ఉంచుకోవాలా షోలో? అసలు వాళ్ళు ఏ విధంగా ఆలోచించారో ఏమో తెలీదు గానీ, మొత్తానికైతే సెలబ్రిటీస్, కామన్ మ్యాన్స్‌కి కొంచెం వ్యతిరేకం అనేది చూపిస్తున్నట్లే అర్థమవుతుంది క్లియర్‌గా మనకి. దీన్ని బట్టి చూస్తుంటే అంటే శ్రీజకి ఏముంది కామన్ గర్లే కదా! ఎందుకు బర్నీ గారంటే ఆల్రెడీ ఫేమస్ ఉంది బయట. ఇంగా అంతో ఇంతో మన బర్నీ గారు కూడా కొంచెం ఆ ఇంజ్యూరీ మళ్ళీ హౌస్‌లోకి వచ్చేలకి ఇంకా కొంచెం హైప్ వచ్చింది. బర్నీ గారికి కొంచెం
హైప్ వచ్చింది. నేను ఓకే. చాలా బెస్ట్ అనుకున్నా. అసలు బర్నీ గారు ఇంగ ఇంజ్యూరీ అయిన తర్వాత కూడా హౌస్‌లోకి రావాలంటున్నారంటే ఇరగదీస్తారేమో, మామూలుగా ఉండదు అనుకున్నా. కానీ మళ్ళీ ఇప్పటి వరకు మనం చూసుకున్నట్లయితే ఏమీ లేదు. అంటే ఓన్లీ అంటే గివ్ అప్ ఇచ్చేస్తున్నారు. మళ్ళీ సేమ్ బాండింగ్సే పెట్టుకుంటున్నారు. అంటే బాండింగ్స్ అంత ఎక్కువ మాట్లాడటం లేదు. జస్ట్ నటిస్తున్నారంతే స్క్రిప్టెడ్ లాగా. అంటే బాండింగ్స్ వల్లే నేను బయటికి పోయాను గదా! మళ్ళీ ఆ బాండింగ్స్ రిపీట్ చేయను అన్నట్టు ఏదో నటిస్తున్నట్టే ఉంది. నటిస్తున్నట్టే ఉంది గానీ రియాలిటీగా ఉన్నట్టు లేదు. అలా ఉందన్నమాట. సీజన్ 9 అంతా రచ్చ రచ్చగా నడుస్తుంది. అదే వీళ్ళ మనకి రాము ప్లేస్‌లో అయితేమి, మనకి శ్రీనివాస్ ప్లేస్‌లో అయితేమి, నిఖిల్ ప్లేస్‌లో అయితేమి, మన మాధురి గారు, మన శ్రీజ అండ్ మన హరీష్ గారు ఉండుంటే ఆట ఏ లెవెల్‌లో ఉండేదో, ఎలా ఉండేదో ఇప్పటికి ఊహించుకుంటేనే భయంకరంగా ఉందన్నమాట. అసలు మీకెంతమందికి అనిపిస్తదో వాళ్ళు బెస్టా? మరిప్పుడు వీళ్ళు బెస్టా? రాము రాథోడు, నిఖిల్ మనకి శ్రీనివాస్ బెస్టా? లేకపోతే శ్రీజ వాళ్ళ ప్లేస్‌లో ఉండడం శ్రీజ అయితేమి, మనకి మాధురి గారైతేమి, లేకపోతే మరి హరీష్ గారైతేమి వీళ్ళు ఉండడం బెస్టా? మీరెవరు అనుకుంటున్నారు? చూద్దాం. కామెంట్ అయితే చేయండి. ఖచ్చితంగా కామెంట్ చేస్తేనే తెలుస్తుంది ఎవరికన్నా సరే. నేనే కాదు, నాకు తెలియాలని కాదు. కామెంట్ చేస్తే ఇప్పుడు మనకు వచ్చే వ్యూవర్స్ అందరూ కామెంట్స్ చూస్తారు కదా! మనకిచ్చే మాట్లాడే ఎవరు ఎంతమంది కావాలనుకుంటున్నారు ఏంటి తెలుస్తుందనమాట. అండ్ లైక్ అయితే ఖచ్చితంగా చేయండి మా వీడియో ఎక్కువ మందికి తెలుస్తుంది. ఈ స్టఫ్ గురించి అసలు సీజన్ 9 ఎలా నడుస్తుంది? ఏంటి విషయం అంతా బయట అందరికి తెలుస్తుంది ఎక్కువ మందికి ఇలా నడుస్తుందని. తెలియనోళ్ళు ఇంకా చాలా మంది ఉంటారు. అందరికీ తెలిసుండదని ఉంటది కదా! బిగ్ బాస్ షో చూడనోళ్ళు కూడా చాలా మంది ఉంటారు. చూడని వాళ్ళు కూడా. వాళ్ళకి కూడా తెలుస్తుంది కొంచెం ఓపెన్ చేసి చూస్తే ఓహో! ఇలా నడుస్తుందా బిగ్ బాస్ సీజన్ 9 అని వాళ్ళు కొంచెం తెలుసుకుంటారు. ఇలా ఉంది స్టఫ్ ప్రెజెంటు అని తెలుసుకుంటారనమాట అది. అండ్ మన వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేసుకోండి మామ. ఫర్దర్‌గా మన వీడియోస్ చాలా వస్తాయి. అవి మిస్ అవ్వకుండా ఉండాలంటే. అండ్ థాంక్ యూ సో మచ్.